మీ పేస్ట్లో సాల్ట్ ఉందా? మీ పేస్ట్లో లవంగం ఉందా? మీ మొబైల్ నెంబర్లో 36 ఉందా? మీ మొబైల్ నెంబర్లో 63 ఉందా? ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ ఏం లేదండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ మధ్య కొత్త ట్రెండ్ సృష్టించారనమాట. ఒక నెంబర్ చెప్పటం, ఈ నెంబర్ మీ మొబైల్ నెంబర్లో ఉంటే కనుక మీకు అదైపోతాయి ఇదైపోతాయి అని చెప్పేసి జనాల్ని భయభ్రాంతుల్ని గురి చేయటం. ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్ మొబైల్ న్యూమరాలజీలో. సో దాంట్లో భాగంగానే ఈ 36 నెంబర్ చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. 36 నెంబర్ని దీని గురించి చెప్తాను. ఇది నిజంగా మంచిదా కాదా? ఒకవేళ 36 నెంబర్ అనేటువంటిది మంచిది కాకపోతే 46 నెంబర్ కూడా మంచిది కాదు. అర్థమైందా? సరే, ఈ రెండింటికి రిలేషన్ ఏంటి మీకు ప్యూర్ ఎగ్జాంపుల్తో నేను వివరిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే జనాలకి ఇలాగా ఆ నెంబర్లు చెప్పుకొని ఇలాగా ఈ పేరు ఉండకూడదు ఆ పేరు ఉండకూడదు అని చెప్పుకొని జనాల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి నా మొబైల్ నెంబర్లు అమ్ముకునే మొబైల్ న్యూమరాలజిస్ట్ మిత్రులందరికీ కూడా ఈ వీడియో అనేటువంటిది అంకితం ఇస్తున్నానండి. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఫ్రెండ్స్, మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన వీడియో కనుక చూస్తుంటే, నా పేరు వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, వేదిక్ సిగ్నేచరాలజిస్ట్ అండ్ యంత్రా స్పెషలిస్ట్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఏంటంటే, మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఫ్రీ మొబైల్ న్యూమరాలజీ వర్క్షాప్ అండి ఈ సండే రోజు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా మన ఫ్రీ మొబైల్ న్యూమరాలజీ వర్క్షాప్లో జాయిన్ అయ్యి మొబైల్ నెంబర్కి సంబంధించినటువంటి అనేక విషయాలు అనేటువంటివి మీరు ఫ్రీగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తానండి. ఆ లింక్లో మీరు జాయిన్ అయ్యి మీ నేము మీ మొబైల్ నెంబర్ అనేటువంటి దాన్ని ఇవ్వడం ద్వారా మీరు ఆ లింక్లో జాయిన్ అవ్వచ్చండి. సో మీకు డీటెయిల్స్ ఎప్పుడైతే మీటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ మీటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సండే రెడీగా ఉండండి. మొబైల్ న్యూమరాలజీకి సంబంధించినటువంటి ఫ్రీ వెబినార్ కోసం సండే రోజు మనం. సో ఈ వీడియోలో భాగంగా మనం 36 నెంబర్ గురించి మాట్లాడుకుందాం. 36, 63 ఈ రెండు నెంబర్లు. ఈ రెండు కనుక మీ మొబైల్ నెంబర్లో ఉంటే మీకు కష్టాలు నప్పో, బాధలు తప్పో, మీకు ఏడుపులు తప్పో, పెడబొబ్బలు తప్పో, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు తప్పో, మీకు మీ పార్ట్నర్కి మధ్య గొడవలు తప్పో, మీరు జాబ్ చేస్తుంటే మీకు మీ కింద వాళ్ళకి మీ పై వాళ్ళకి మధ్య గొడవలు తప్పో, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ జీవితంలో గొడవలండి. జీవితం అనేటువంటిది మనశ్శాంతి ఉండదు. మీరు ఎప్పుడైతే ఆ మొబైల్ నెంబర్ మార్చుకొని ఆ మొబైల్ నెంబర్కి ఒక 9,000, 10,000, 3,000, 4,000 పెట్టి వాళ్ళ దగ్గర కొనుక్కుంటే అప్పుడు మీకు జీవితం అనేటువంటిది మనశ్శాంతి అనేటువంటిది వచ్చింది అనమాట. ఎందుకు? 36 నెంబర్ లేకుండా మొబైల్ నెంబర్ ఇస్తారు కాబట్టి. ఇది వీడియోలు చూసేటువంటి. ఇటువంటి వీడియోలు కనుక మీరు ఎప్పుడైనా చూసారనుకోండి, సింపుల్గా వీడియో స్కిప్ చేసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 36 నెంబరు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆ ఎగ్జాంపుల్తో మనం మీకు అర్థమైపోతుంది. సో ఇప్పటి వరకు కూడా ఈ 36 నెంబర్ అనేటువంటి మీ మొబైల్ నెంబర్లో సింపుల్ అండి. కూర్చొని 3 పక్కన ఆరేయటం, 3 పక్కన యువతల పక్కన ఆరేయటం, 3 పక్కన 6 ఇటు ఉన్న 3 పక్కన 6 ఇటు ఉన్న మీకు కష్టాలు తప్పవు, మీకు నష్టాలు తప్పవు. ఇదేనండి, ఇది మొబైల్ న్యూమరాలజీ. ఇదే మీరు జనాలనే చెప్పేది. ఒక అద్భుతమైనటువంటి న్యూమరాలజీ అనేటువంటి శాస్త్రాన్ని కేవలం డబ్బు సంపాదించుకోవటానికే ప్రాతిపదికగా జనాల్ని మోసం చేయడానికి ఎంత దారుణంగా దిగజారుతున్నారంటే, ఎథిక్స్ మోరల్ వాల్యూస్ కూడా లేనంత దారుణంగా దిగజారుతున్నారు అనమాట. ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. టెస్లా కోడ్ ఏంటండి? టెస్లా కోడ్ ఏంటి? టెస్లా కోడ్ 369 టెస్లా కోడ్. ఇందులో 36 ఉంది కదా. ఎంతో మంది మేనిఫెస్టేషన్ చేసేటటువంటి వాళ్ళు టెస్లా కోడ్ 369 ఫార్ములా ఫాలో అవుతారండి. దీంట్లో వీళ్ళు రాసేటువంటి అఫర్మేషన్స్ ని 3 times, 6 times, 9 times అనేటువంటి ఫార్ములాలో రాస్తుంటారు. మరి టెస్లా కోడ్ లో 36 ఉంది కదా, అంటే టెస్లా కోడ్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరి జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయా? మరి మీరు అంత నిజంగా మీరు రీసెర్చ్ చెప్తారు, మేము చాలా రీసెర్చ్ చేసేసాం. మరి నువ్వు రీసెర్చ్ చేసినవి 369లో 36 అనేటువంటి టెస్లా కోడ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ టెస్లా కోడ్ మంచిది కాదని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయి. నీకు చేతనైతే ఒక ఆర్టికల్ రాయి, నువ్వు ఒక ఆర్టికల్ రాసి పంపించు. నువ్వు 36 మంచిది కాదని ఒక ఆర్టికల్ రాయి. అదేమంటే అంటారు, లేదు మొబైల్ నెంబర్లో ఉండేటువంటి నెంబర్లు వేరు, నేమ్ కరెక్షన్లో ఉండేటువంటి నెంబర్లు వేరు, ఇక్కడ ఉండేటువంటి నెంబర్లు వేరు. అదేంటి, నెంబర్లు ఎక్కడైనా నెంబర్లే మై డియర్ ఫ్రెండ్స్, నెంబర్లు ఎక్కడైనా నెంబర్లే. అమెరికాలో 36 అయినా అమెరికాలోనే 36, ఇక్కడ 36 అయినా ఇక్కడే 36. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎందుకు 36 అనేటువంటి మంచి నెంబర్ కాదు అంటారంటే, 3 అనేటువంటిది దేవతల గురువు బృహస్పతి అంట, 6వ నెంబర్ అనేటువంటిది రాక్షసుల గురువు శుక్రాచార్యులు అంట.
సో దేవతలకి గురువులకి దేవతలకి అను రాక్షసులకి పడదు కాబట్టి 3 దేవతలకు సంబంధించింది, 6 రాక్షసులకు సంబంధించింది కాబట్టి ఈ 2 బాగోవు, ఈ 2 తీసుకుంటే జీవితం నాశనం అయిపోద్ది. ఇది వీళ్ళు చెప్పే కాన్సెప్ట్. కనీసం బుర్ర పెట్టి ఆలోచన, లేదంటే జనాలకి ఎట్లా ఇది తప్పించి ఇంకోటి ఏముండదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే గురువులు ఎప్పుడు కూడా ఎవరికి గురువులకి శత్రువులు కాదు. నెంబర్ 1 ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు భారతీయ ఇతిహాసాలు తీసుకోండి, భారతీయ పురాణ గాథలు తీసుకోండి, భారతీయులకు సంబంధించినటువంటి సనాతన ధర్మాలు, శాస్త్రాలు మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి. మృత సంజీవని విద్య అనేటువంటిది కేవలం శుక్రాచార్యులకి మాత్రమే తెలుసు. మీరు కావాలంటే చూసుకోండి, ఇది నా ఛాలెంజ్. కావాలంటే మీరు మొత్తం పురాణాలు మొత్తం తీసుకోండి. మొట్టమొదటి వ్యక్తి మృత సంజీవిని విద్య అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా ఆ విద్యని కనిపెట్టిన వ్యక్తి శుక్రాచార్యులు. కావాలంటే చూసుకోండి. మీకు తెలిసిన ఇతిహాసాలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి వాళ్ళని. ఈ శుక్రాచార్యుల వారు నిజంగా రాక్షసుల గురువు కదా, ఈయనకి నిజంగా ఇతనికి ఎథిక్స్, మోరల్ వాల్యూస్ లేకపోతే ఇతనికి సంబంధించినటువంటి మృత సంజీవని విద్య అనేటువంటి దాన్ని ప్రతి ఒక్క రాక్షసుడికి నేర్పించి, గుర్తుపెట్టుకుని వినండి జాగ్రత్తగా, ప్రతి ఒక్క రాక్షసుడికి నేర్పించి వీళ్ళు రాక్షసుల్నే పాలన చెందేటట్టు చేయించిన. ఎందుకంటే నా రాక్షసుల గురువు కాబట్టి రాక్షసులు పై చేయిలో ఉండాలి, నా దేవతలు మొత్తాన్ని చంపేయాలని చెప్పేసి ఈయన అవసరమైతే రాక్షసులందరికీ మృత సంజీవని విద్య నేర్పించచ్చు కదండి. ఆలోచించారా? ఎప్పుడు కూడా శుక్రాచార్యుల వారు ఏ రాక్షసుడికి మృత సంజీవని విద్య నేర్పించలేదు. ఎందుకంటే ఆయన రాక్షసుల తరపున ఉన్నా సరే అతను ఒక గురువు ఎప్పుడూ కూడా తన యొక్క గురువు యొక్క బాధ్యత అనేటువంటిది పక్కకి తప్పుకోడు. కాబట్టి గురువులు ఎవ్వరూ కూడా, ఇది ఏ ఇద్దరి గురువుల మధ్య కూడా శత్రుత్వం అనేటువంటిది ఉండదు. వీళ్ళకి తెలిసిన బేసిక్ న్యూమరాలజీ అదే. ఏంటంటే 3 అనేటువంటిది దేవతలు, 6 అనేటువంటిది రాక్షసులు కాబట్టి 3 6 ఇంతే, 3 6 ఇంతే, 3 6 ఇదే వీళ్ళకి తెలుసు. ఇదే జనాలకు చెప్పడం, జనాలకు భయపెట్టడం. ఇంకొకటి కూడా చెప్తా, 3/6 కాంబినేషన్ నెగిటివ్ కాంబినేషన్. 3/6 కాంబినేషన్ అంటే జనాలకి వాళ్ళ జీవితం నాశనం అయిపోయినట్టు. ఇది చెప్పేది యూట్యూబ్లో. అమెజాన్ అధినేత ఎవరండి? జెఫ్ బెజోస్. అతని కాంబినేషన్ అంతా 3/6 కాంబినేషన్ అవుతుంది. కాబట్టి అతని డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి. అందుకే నా పాపం ప్రపంచంలోనే అతిపెద్ద బీదవాడు ఆయన, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ పర్సన్, టాప్ 5లో అతను 3/6 కాంబినేషన్ ఎట్లా అయ్యాడు? మరి అతను టాప్ ఎట్లా అయ్యాడు? మీరు క్వశ్చన్ చేయాలండి. మీరు ఎప్పుడైతే ఇట్లాంటి మాటలు ఇట్లాంటి ఎవడైతే వస్తారో అప్పుడు మీరు క్వశ్చన్ చేయాలి. మరి జెఫ్ బెజోస్ ఎందుకు ఇట్లా అయ్యాడని చెప్పి వాళ్ళ కింద కామెంట్లో పెట్టాలి. మీరు కామెంట్లో పెడితే అప్పుడు తెలిసిద్ది వాళ్ళకి, జనాలు నిజంగానే ఆలోచిస్తున్నారు కాబట్టి ఇట్లాంటి మనం చేయకూడదు, జనాలు భయభ్రాంతులు గురి చేయకూడదు అని చెప్పి కనీసం ఒక సెన్స్ అన్న వచ్చింది అనమాట. ఓకే, ఈ పక్కన పెడదాం. ఇప్పుడు శుక్రాచార్యులు కదా, ఈ శుక్రాచార్యులు ఎవరికి నేర్పించారు తెలుసా? మృత సంజీవని విద్య కచుడికి నేర్పించాడు. కచుడు అంటే ఎవరండి? బృహస్పతి. ఎవరు? దేవతల గురువు అయినటువంటి బృహస్పతి యొక్క కొడుకు కచుడు. అతనికి నేర్పించాడు. ఎందుకు నేర్పించాడు? అదేంటి, రాక్షసుల గురువు అయినటువంటి ఆయన దేవతల గురువు అయినటువంటి గురుని యొక్క, లేదా బృహస్పతి యొక్క బిడ్డకి ఎందుకు నేర్పించాడండి? ఎందుకంటే అతను గురువుకి నెంబర్ 1 గురువు. ఇప్పుడు ఆయన రాక్షసుల గురువు కాబట్టి ఎవరికైనా సరే ఒక గురువు కావాల్సిందే. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని ఏమంటామంటే, దీన్ని అస్తిత్వం అంటామండి. రాక్షసులు అంటే చెడు, మంచి అంటే దేవతలు. ఎప్పుడైనా సరే మంచి చెడు అనేటువంటిది బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి యొక్క అస్తిత్వం అనేటువంటిది ఉంటుంది. అతి మంచి పనికిరాదు అంటారు చాలా మంది. ఎందుకంటారు? ఎందుకనే. ఓకేనా, ఇతను ఏం చేశాడండి? కచుడు ఎవరైతే ఉన్నారో, కచుడు దేవతల యొక్క గురువు అయినటువంటి కొడుకు అనమాట, బృహస్పతి యొక్క కొడుకు. కచుడు ఈయన దగ్గరికి వచ్చేసాడు, రాక్షసుల గురు దగ్గరికి వచ్చి, గురువుగారు నేను ఇట్లాగ మృత సంజీవని విద్య నేను నేర్చుకోవాలనుకుంటున్నానంటే ఆయనకి సపర్యలు చేశాడు. అతను చేసినటువంటి సపర్యలకి శుక్రాచార్యుల వారు మెచ్చుకొని అతనికి మృత సంజీవని విద్య నేర్పించారండి. మృత సంజీవని విద్య ఎలా నేర్పిస్తారో తెలుసా? ఎవరైతే ఆ విద్య అనేటువంటిది నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని అతి చిన్న పరిమాణంలో చేసి తమ శరీరంలోకి పంపించుకొని హృదయంలో అతనికి మృత సంజీవని విద్య నేర్పిస్తారు. ఆ తర్వాత అతనికి విద్య నేర్చుకోవటం అయిపోయిన తర్వాత ఆ గుండెలు చీల్చుకొని బయటకు వస్తారు వాళ్ళు. ఇది మీరు కావాలంటే శాస్త్రం, ఇది కావాలంటే ఇతిహాసాలు పురాణాలు తెలిసిన వాళ్ళు ఎవరినైనా మీరు వెళ్ళి అడగండి. నేను చెప్పింది అబద్ధం అంటే నిజం అవుతారు.
ఇప్పుడు శుక్రాచార్యుల వారు ఏమనుకోవచ్చు అండి, వామ్మో వీడు దేవతల గురువైనటువంటి వాళ్ళ కొడుకు నన్ను చంపడం కోసమే నా దగ్గరికి వచ్చాడేమో, నేను వీడికి నేర్పించకూడదని. అలా అవ్వలేదండి, అలా ఆయన అనుకోవాలి. ఎందుకంటే అతని గురువు. గురువు అనేటువంటి వ్యక్తికి ఎప్పుడు అటువంటి బ్యాడ్ ఒపీనియన్ ఉండదు. ఈ కచునికి లోపలికి తీసుకెళ్లి విద్య నేర్పించాడు. తర్వాత కచుడు అతని ఏదైతే హృదయ భాగం ఉందో చీల్చుకొని వస్తే శుక్రాచార్యుల వారు చనిపోయిన తర్వాత కచుడు తను నేర్చుకున్నటువంటి మృత సంజీవని విద్యతో మళ్ళా శుక్రాచార్యుల వారికి ప్రాణం పోస్తాడు. మీరు పురాణాలు చదవండి, మీకు అర్థమవుతుంది. మరి ఇక్కడ నిజంగా 6వ నెంబర్ అనేటువంటిది నిజంగా శుక్రాచార్యుల వారు చెడు వ్యక్తి అయితే కచుడికి ఎందుకు నేర్పిస్తారండి? రాక్షసులందరికీ ఎందుకు నేర్పిలేదు అంటే 3, 6 రాక్షసులు దేవతలు కాబట్టి చెడు నెంబర్ ఉండదండి. ఇదంతా వీళ్ళు సృష్టించింది. ఎందుకంటే వీళ్ళకి బేసిక్స్ తప్పించి ఇంకోటి తెలియదు. పురాణాలు తెలియవు, ఇతిహాసాలు తెలియవు, వీళ్ళకి ఆస్ట్రాలజీ తెలియదు. ఇదే 36. మీ మొబైల్ నెంబర్లో 36 ఉందా, మీరు నాశనం అయిపోయినట్టే. 63 ఉందా, నాశనం అయిపోతుండే. బేసిక్ మీ 3/6 కాంబినేషన్ నాశనం అయిపోతే, 6/3 కాంబినేషన్ నాశనం అయిపోయినట్టే. ఇదండి 36 అనేటువంటిది మంచి నెంబరే. ఇంకొక విషయం చెప్తున్నా, ఎవరైతే స్టూడెంట్ ఉంటారో ఆ స్టూడెంట్కి, అలానే ఎవరైతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళు 36 నెంబర్ అనేటువంటిది మీ మొబైల్ నెంబర్లో పెట్టుకోండి. ఖచ్చితంగా విద్య అనేటువంటిది పాజిటివ్గా వస్తుంది. కాకపోతే ఇది లాస్ట్ 4 నెంబర్లో కొన్ని దగ్గర పెట్టకూడదు అంతే. మిగిలిన ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అవి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇక ఇప్పుడు మనం ఇంకొక పాయింట్లోకి వద్దాం. 36 చెడు అనేటువంటి వాళ్ళు 46ని ఎందుకు పాజిటివ్ అంటారు నాకు అర్థం కాలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏమన్నారు, 36 దేవతల యొక్క గురువు, రాక్షసుల యొక్క గురువు 2 కలిసి ఉన్నారు కాబట్టి, 2 విరుద్ధమైనటువంటి స్వభావాల వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి రాక్షసులు దేవతలు మంచిది కాదన్నారు కదా. ఇప్పుడు 46 నెంబర్కి వద్దామండి. 4 అంటే ఎవరండి? రాహు దేవుడా? తెలుసా మీకు? రాహు దేవుడా? రాహు ఎవరండి? రాక్షసుడు. రాహు రాక్షసుడు. నెక్స్ట్ 6వ నెంబర్ ఎవరండి? శుక్రాచార్యులు. వీళ్ళే చెప్తున్నారు శుక్రాచార్యులు రాక్షసుల యొక్క గురువు అని. ఇప్పుడు చూద్దాం, 36లో దేవుడిది దేవతల గురువు, రాక్షసుల గురువు 2 కలిసి ఉంటేనే నెగిటివ్ అన్నారు కదా. ఇప్పుడు 4వ నెంబర్ 46 నెంబర్ చూడండి. 4వ నెంబర్ 6వ నెంబర్లో 4 అనేటువంటిది రాక్షసుల నెంబరే. రాహు రాక్షసుడే, అందరికీ తెలిసిందే. 6 అనేటువంటిది శుక్రాచార్యులు రాక్షసుడే. మరి 2 రాక్షసులు కలిసి ఉన్న నెంబరు రాక్షసత్వం కాకుండా దైవత్వం కలిసి ఉండిద్దా? మరి ఎట్లా వీళ్ళు ఈ మొబైల్ నెంబర్లో 36 పేరు ఉంటే మంచిది కాదు, 63 పేరు ఉంటే మంచిది కాదు అనేటువంటి వాళ్ళు నేమ్ కరెక్షన్కి వచ్చినప్పుడు, మొబైల్ టోటల్కి వచ్చినప్పుడు ఒక వ్యక్తికి నెంబర్ 1లో ఇవ్వాలనుకున్నప్పుడు 46 నెంబర్ మీరు ఎట్లా ప్రిఫర్ చేస్తున్నారు? 46 నెంబర్ మీరు ఎందుకు ఇస్తున్నారు? 46 నెంబర్ మీరు బ్యాన్ చేసేసేయండి. 46 నెంబర్ మీరు వాడకండి. మరి 63, 36 నెగిటివ్ అయినప్పుడు 46 నెంబర్ అనేటువంటిది కంప్లీట్ గా రాక్షసుల నెంబర్ 2 నెంబర్లు. అటువంటిప్పుడు అది కంప్లీట్ గా రాక్షసత్వంతో నిండిపోయి ఉంటుంది కదా. మీరు ఎట్లా ఇస్తున్నారు? మరి జనాలు వీడియో చూసేటువంటి వ్యూయర్స్ ఇలా ఆలోచించాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడైతే మీరు ఇలా ఆలోచిస్తారో అప్పుడు ఈ మొబైల్ నెంబర్ల పేరుతో జరిగేటువంటి మోసాలు అనేటువంటిది, మీరు ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉంటారు. జస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ విషయం మొత్తం నేను ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్గా నాకు 1.5 month బ్యాక్ 2 months బ్యాక్ ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి, సార్ ఎవరి దగ్గర మొబైల్ కరెక్షన్ చేయించుకోండి. మొబైల్ కరెక్షన్ అంటే మొబైల్ చెక్ చేయించాడంట. 1000 రూపాయలు 1500 సంథింగ్ ఎంతో, అతను ఎవరో మరి అతను పేరు కూడా చెప్పలేదు నాకు, తీసుకున్నారండి. మొబైల్ నెంబర్లో 36 నెంబర్ ఉంది. 36 నెంబర్ ఉంటే మీకు కష్టాలు తప్పో, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు తప్పో, బాధలు తప్పో, మీకు మీ పార్ట్నర్కి మధ్య గొడవలు తప్పో, అది ఇది చెప్పాడండి. నేను నా వైఫ్ బాగున్నామండి, ఇప్పుడు వరకు ఈ నెంబర్ తీసుకుని 2 సంవత్సరాలు అయింది. నాకు ఇప్పుడు భయం వేస్తుందండి. మొబైల్ నెంబర్ అడిగితే ఎంతో సంథింగ్ 7,000 9,000 ఎంతో చెప్పారంట మొబైల్ నెంబర్. మరి ఎవరో మనకు అంత ఐడియా లేదు. 7,000 ఎవరండి అని అడిగితే పేరు చెప్పలేదు. సరే నాకు అవసరం లేదండి, పేరు అవసరం లేదండి అన్నాను. 7వ నెంబర్ 7,000 9,000 చెప్పాడంట. మొబైల్ నెంబర్ తీసుకోండి బాగుంటుంది అన్నాడు. అతని నెంబర్ నేను చెక్ చేశానండి. యాక్చువల్గా అతనికి తెలుసో తెలియకో, నాకు తెలిసి అదృష్టవంతుడే అతను. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఆ మొబైల్ నెంబర్ టోటల్ అనేటువంటి అతనికి సెట్ అయిపోయింది. మొబైల్ నెంబర్ టోటల్ అనేటువంటి సెట్ అయితే 70% పాజిటివే. మీరు ఆ నెంబర్ మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ పర్సనల్ పర్పస్కి వాడుకుంటే కనుక మీరు ఆ నెంబర్ మార్చాల్సిన అవసరం లేదు. బిజినెస్ పర్పస్ అయితే కనుక లాస్ట్ 4 నెంబర్లు మనం చెక్ చేసుకోవాలన్నమాట. అతనికి అదృష్టం కొద్దీ అతను చేసేటువంటి బిజినెస్కో, అతను చేసేటువంటి వృత్తికో ఆ లాస్ట్ 4 నెంబర్లు కూడా సరిపోయినాయండి. నేను ఒకటే అన్నా, ఏమంటే ఒక 36 నెంబర్, ఇప్పుడు నేను ఏదైతే వీడియో చెప్పానో ఇదే నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇదండి విషయం అంటే, అప్పుడు అన్నాడు, సార్ ఏం సార్ ఈ మోసాలు ఏం సార్ అంటే, మరి మనం తప్పదండి, మరి మీరు ఆలోచించకుండా ఉన్నంత కాలం ఇట్లానే ఉంటాయండి, ఇక అది మీ ఇష్టం అని చెప్పేసి
చెప్పాను అనమాట. సో ఈ వీడియో నాకు సడన్ గా గుర్తొచ్చిందండి. ఎందుకో రీసెంట్ గా నాకు మళ్ళీ ఒక అతను అడిగారు అనమాట. ఈ 36 ఈ 3-6 కాంబినేషన్ గురించి అడిగారు ఒక క్లయింట్. సార్ నా 3/6 కాంబినేషన్ అండి, నాకు నెగిటివ్ ఉండిద్ది అంటున్నారు, నిజమా అని చెప్పి రీసెంట్ గా నన్ను అడిగాడు ఒక క్లయింట్. అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట వీడియో చేద్దామని చెప్పి. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, న్యూమరాలజీ అంటే మొబైల్ నెంబర్ అనేటువంటిది ఒక 5% 7% అండి మీ జీవితంలో పాజిటివ్ ఇచ్చేది. మరి మొబైల్ నెంబర్లు మారితే జీవితాలు మారిపోతాయి అన్నోళ్ళు ఈ మొబైల్ నెంబర్లు అమ్మే వాళ్ళే అన్ని మంచి పేర్స్ తీసుకొని, లేదంటే మంచి ప్లేసుల్లో మంచి మంచి నెంబర్లు పెట్టుకొని కోటీశ్వర్లు అయిపోవచ్చు కదండి, లేదంటే గవర్నమెంట్ జాబులు తెచ్చుకోవచ్చు కదా, లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోవచ్చు కదా. ఎందుకు మొబైల్ నెంబర్ పాపం వీడియోలు చేసుకొని, ఎడిటింగ్లు చేసుకొని, థంబ్నెయిల్స్ చేసుకొని, గొంతు పోయేటట్టు చించుకొని, వాక్కొని ఎందుకు మొబైల్ నెంబర్లు అమ్ముకోవటం? ఒకసారి ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి. ఎప్పుడైతే వ్యూవర్స్ అనేటువంటి వాడు ఆలోచించడం అనేటువంటిది మొదలు పెడతారో ఇటువంటి మోసాలన్నిటికీ కూడా ఒక స్వస్తి అనేటువంటిది పడిద్ది. నిజమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి, నిజమైనటువంటి నాలెడ్జ్ ఏంటి అనేటువంటిది బయటకు వచ్చింది అనమాట. సో కాబట్టి ఇటువంటి పలానా నెంబర్ ఉంటే మీ జీవితంలో అదే అయిపోద్ది, పలానా నెంబర్ ఉంటే ఈ జీవితంలో ఇదైపోద్ది అనేటువంటి ఎవడైనా ఇటువంటి మాటలు చెప్పేటువంటి వాడు ఉంటే దయచేసి ఆ వీడియోని వెంటనే స్కిప్ చేసేయండి. అనవసరంగా ఆ నెగిటివ్ అనేటువంటి తీసుకోమాకండి. సో ఇది నా తాపత్రయం, ఇది నిజమైనటువంటి న్యూమరాలజీ జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇటువంటి ఫేక్ న్యూమరాలజీల గురించి పక్కన పెట్టేయండి. ఓకే, ఈ వీడియోని దయచేసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు వీడియో అనేటువంటి షేర్ చేస్తారో ఇటువంటి మోసాల నుంచి మిగతా వాళ్ళు కూడా బారిన పడకుండా ఉంటారండి. సో కామెంట్లో తెలియజేయండి ఇటువంటి వీడియోలు మీరు కూడా చూసి ఇబ్బంది పడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని నన్ను ఇంత అద్భుతంగా ఆదరించి ఈ ఛానల్ని 10 మందికి షేర్ చేసి కింద కామెంట్ చేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.